తాలి పార్ట్ 28. ఆదిత్య షాక్తో బండి పక్కకు పెట్టనా అన్నాడు. మైథిలి ఆనందం ప్లస్ చిరుసిగ్గులతో, నేను దానికోసం కాదులేండి, ఏదో ఆనందంతో అంటూ మీరు పదండి ఆఫీస్కి అన్నది. ఆదిత్యకి నిన్నటి వరకు అతని జీవితం ఏంటో తెలియదు. కానీ ఈరోజు ఉదయం నుంచి మైథిలిని అలా చూస్తుంటే ఆమె అతని గుండెపై లేచినదే క్షణం నుంచి ఇప్పటి వరకు ఆమెతో ప్రతి క్షణం ఆనందం సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ, ఇక మాకు ఏ ఎడబాటు పెట్టకు అని భగవంతుణ్ణి ఇష్టంగా కోరుకున్నాడు. ఆదిత్య మైథిలి ఆనందాన్ని, ఆమె అందం రెట్టింపు అవుతుంటే అపురూపంగా చూసుకుంటూ పెదవులపై చిరునవ్వు చెరగకుండా మెల్లిగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. మైథిలి రఘుకి ఫోన్ చేస్తూ, రఘు, మన ప్లాన్ సక్సెస్ అయింది ఆనందంగా అన్నది. రఘు, మీరు సూపర్ మేడం అంటూ ఆనందంగా, మీకోసం ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఓకే అని మైథిలి ఫోన్ పెట్టేస్తే, ఆదిత్య, ఏం ప్లాన్ చేశారు? అంత సక్సెస్ అయింది, నాకు కూడా చెప్తే నేను కూడా ఆనందపడిపోతా కదా అన్నాడు. మైథిలి ఆనందంగా, నిన్న లహరి మనపై కేసు పెట్టింది కదా, ఆ కేసు ఈరోజు ఆమె వాపస్ తీసుకునేలా చేస్తా అన్నా. సాయంత్రం వరకు కేసు వాపస్ తీసుకుంటుంది. మొత్తం వివరాలు బెడ్రూమ్లో చెప్తా అని చిలిపిగా అన్నది. ఆదిత్య లహరి కేసు రిటర్న్ తీసుకోవటం ఏందో అర్థం కాలేదు. కానీ మైథిలి అంత ఆనందంగా ఉందంటే ఏదో చేస్తుంది అని మౌనంగా ఉన్నాడు. ఆమెతో రాత్రి గడిపిన జ్ఞాపకాలు మనసులో పదే పదే గుర్తుకు వస్తుంటే, ఎదురుగా మైథిలి అంత ఆనందంగా ఉంటే, గత కొన్ని సంవత్సరాల విరహం అతనిలో 1000 రెట్లు అధికమవుతుంటే ఆదిత్యకి మనసు నిలవటం లేదు. గట్టిగా హగ్ చేసుకొని ఒక్క ముద్దైనా తీసుకుంది. మనసు ఆగదే అని పోరు పెడుతుంది. మైథిలి క్రిష్కి ఫొటోస్ పంపింది. క్రిష్ అంతకుముందే వాళ్ళమ్మ తాలి ఎలా ఉంటుందో వాళ్ళమ్మ ఫోటోతో సహా పంపాడు. కనుక మైథిలికి లహరి మెడలోది క్రిష్ వాళ్ళ అమ్మదే అని కన్ఫర్మ్ చేసుకుంది. కాబట్టి అంత ఆనందంగా ఉంది. మైథిలికి ఇక కోర్టు మెట్లు ఎక్కే బాధ లేదని, ఆమె జీవితానికి ప్రతి సందర్భంలో రామ్ ఆమెకు తెలియకుండానే మంచి చేశాడు. అందుకే మైథిలికి రామ్ అంటే ఒక గౌరవం. అందులో క్రిష్ తనకు ఎంతో చేశాడు. ఆ అన్నదమ్ములతో ఏ జన్మ బంధమో తెలియదు, కానీ ఈ జన్మలో ఒక ఆడపిల్లకు సమాజంలోకి పోయాక సపోర్టుగా ఉండటం అంటే, ఏ రిలేషన్ లేకుండా ఆడ మగ ఫ్రెండ్షిప్ని అందరూ రాంగ్ వేలోనే చూస్తారు, ఏ దేశంలోనే అయినా. కానీ క్రిష్ మైథిలికి ఫ్రెండ్ అయినా తనతో ఒక్కరోజు కూడా లైవ్లో ఉన్నది లేదు. ఒక్కసారి కూడా ఇద్దరు కలిసి తిరిగింది లేదు. కానీ క్రిష్ ఒక ఫ్రెండ్గా మైథిలికి ఎంత చెయ్యాలో అంతా చేశాడు. లహరి పుట్టినరోజు రామ్ లేకుండా ఉంటే ఆదిత్య పరిస్థితి వేరే రకంగా ఉండేది. మైథిలికి జీవితాంతం అదొక వేదనగా ఉండేది. మైథిలి ఆదిత్యతో జీవితంలో ఆ ఒక్కరోజే కాలరాత్రి. ఆ రాత్రి లహరి జీవితంలో రాము ఉన్నాడని పక్కాగా తెలిసిపోయింది. రిపోర్ట్స్ వచ్చాయి అంటే ఇక మొత్తం మైథిలి చేతిలోకి వచ్చేసినట్టే. క్రిష్ మైథిలికి ఇంకొన్ని ఫొటోస్ పంపించగా ఆ ఫొటోస్ లహరికి పెట్టింది. ఆ ఫొటోస్ వచ్చే వరకు లహరి ఎలా ఉందో చూద్దాం. ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు. శూర్పణ మౌనమునిలా ఉంటుంది. ఎందుకంటే కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు. మైథిలితో పోరాటం ఆమె చెయ్యలేదు. ఆమెకు ఆ సంగతి తెలుసు. అందులో లహరి బాయ్ ఫ్రెండ్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈ టైంలో ఎవరిని ఏమైనా అంటే తన పెద్దరికం పోగొట్టుకోవటమే తప్ప ఏమీ ఉండదు అని సైలెంట్గా తాను వెళ్ళిపోయింది. లహరి చక్కగా నుదిటిన కుంకుమ పెట్టింది, దండం పెట్టుకుంది, గదిలో నుంచి బయటికి వచ్చింది. జిక్కి లహరి అందానికే దాసుడు. ఆమె మోడ్రన్ డ్రెస్లో మత్తెక్కిచ్చింది. ఎప్పుడైనా శారీలు కట్టినా కానీ ఒక మోడ్రన్గానే
ఎక్స్పోజ్ అయ్యే శారీస్ కట్టింది. కానీ ఈరోజు పద్ధతిగా చీర కట్టి ముఖమునకు కుంకుమ పెట్టి ఆమె చాలా కొత్తగా, చాలా అందంగా, చాలా పద్ధతిగా కనిపించే వరకు జిక్కీ గుండె స్కిప్ అయింది. ఆమెతో గత కొంతకాలంగా పడకింటి ఆటలో ఇద్దరు ఆరితేరారు. జిక్కీ కూడా చాలా అందంగా ఉంటాడు. అందుకే లహరి ఆమె అందానికి తగిన అందం అని జిక్కీ మాయలో పడింది. లహరి పర్సనల్ లైఫ్ అంటే ఎవరు ఆమె జీవితంలో ఉన్న కొన్ని రోజులు మాత్రమే. ఆమె కావాలి అన్నప్పుడు ఉండరు, ఆమె వద్దు అన్నప్పుడు తప్పదు. అలా తన పర్సనల్ లైఫ్లో మగవాడిని మిస్ అవుతున్నా అని జిక్కీతో అగ్రిమెంట్ పెట్టుకొని మరీ లివింగ్లో ఉన్నారు. అగ్రిమెంట్ దేనికంటారా? ఒకరిపై ఒకరికి ఆంక్షలు విధించుకోకూడదు, ఎవరి ఇష్టానికి వారు ఉండొచ్చు, వారిద్దరూ కలిసి ఉండొచ్చు. ఒకరి అందం ఒకరిని రెచ్చగొట్టుకొని ఒకరి పొందు కోసం ఒకరు ఆరాటపడ్డారు. బయట జీవితం ఎలా ఉన్నా బెడ్రూమ్కి వచ్చే వరకు ఇద్దరికి కావలసినంత సుఖం. జిక్కీ లహరితో ఉన్నాక ఆమెతో జీవితం కావాలి అనిపించింది. ఆమెకేమో రంగుల ప్రపంచంలో విహరించాలని ఉంది. తనకు తాను నిలవలేక టైంకు కూడా ఆమెకు కలిసి రాలేదు. ఎందుకంటే బుద్ధుల కొద్ది బువ్వ అంటారు కదా, అలా ఎంత ట్రై చేసినా కానీ ఛాన్సెస్ అయితే రాలేదు. ఆమెని అందరూ వాడుకొని టిష్యూ పేపర్లా వేస్తుంటే జిక్కీ ముందు ఈమెకి ఈ రంగుల ప్రపంచం మీద ఎక్కువ మోజు పెట్టించి తుంచేయాలి అన్న ఆలోచనతో, నువ్వు వాళ్ళతోటి వీళ్ళతోటి తిరిగి ఛాన్సెస్ కోసం ఆలోచించేదానికంటే నీకే చాలా ఆస్తి ఉంది, అతనితో జీవితం లేనప్పుడు చక్కగా విడిపోయి ఆ డబ్బు పెట్టి నువ్వే సొంతంగా సినిమా తీయవచ్చు అని బోడి సలహా ఇచ్చింది జిక్కీ. దీనికి శూర్పణ కూడా ఆమోదించే వరకు లహరి ఇక ఆ ప్రయత్నాలు ఆపేసి ఆదిత్య నుంచి మనీ రాబట్టే ప్రయత్నాలు చేస్తూ ఇక ఛాన్సుల కోసం వారి దగ్గరికి వీరి దగ్గరికి పోవటం ఆపేసింది. అక్కడికి జిక్కీ సక్సెస్ అయ్యాడు. జిక్కీ లహరిని ఆదిత్యాన్ని ఎలా అంచనా వేశాడు అంటే, లహరి మాటలను బట్టి లహరి నిజాలు చెప్పకుండా ఆదిత్య తన భర్త అని, ఆదిత్య మైథిలిని ఉంచుకున్నాడు అని, ఆ బాధలో ఆమె నాకు మోడలింగ్ అంటే ఇష్టమని, నాకు నేను టైం స్పెండ్ చేస్తూ బిజీ అవ్వటానికి, డేస్ పాస్ చేయటానికి ఇందులో ఉంటున్నాను అని కలరింగ్ ఇచ్చింది. కానీ జిక్కీకి లహరి గత జీవితం కొంత కూడా తెలియదు. జిక్కీ మనస్తత్వం మనది కాని సొమ్ము గురించి మనం ఆశించకూడదు. మన సొమ్ము ఎలాగైనా ఖర్చు పెట్టుకున్నా అది మన ఇష్టం. వేరొకరిని బాధ పెట్టనంతసేపు మనం ఎలా ఉన్నా ఏమీ కాదు. తాగటం, తినటం, తిరగటం అది పర్సనల్ లైఫ్. ఉన్నమాట ఉన్నట్టు లాయర్గా మాట్లాడాలి. జిక్కు తప్పులు చేస్తాడు కానీ రీజన్ చెప్తాడు. అలాంటి జిక్కీ లహరి అందానికి పడిపోయాడు. మరొకరి భార్యను అలా చేయటం తప్పు అని అతని మనసు చెప్తే ఆమె భర్తను వదిలేసి రకరకాల వారితో తిరుగుతుంది. అలాంటి దాన్ని నేను పొందటంలో నా తప్పు లేదు అని సాటిస్ఫై అయ్యే మనిషి. అందుకే అంత ధైర్యంగా లహరి పిలిచినా వచ్చేశాడు. అలా వచ్చినవాడు లహరిని అలా చూస్తే జిక్కీ లహరి జీవితంలో వచ్చాక దరిదాపుగా ఆమెకే తెలియకుండా ఆమెను ఇంకొకరితో ఉండనివ్వకుండా చేస్తున్నాడు. అలా అని ఆర్డర్ వేయటం లేదు, రీజన్ చెప్తూ నీకు నువ్వు ఓన్గా ఎదగాలి, నీ మనీతో నువ్వే సినిమా తీయాలి అని ఊదరగొట్టడం. జిక్కీకి తెలుసు ఆదిత్య నుంచి న్యాయపరంగా కూడా లహరికి మనీ వచ్చినా చాలా టైం పడుతుంది. కోర్టు కేసులు అంటే అంత ఆషామాషి ఏమీ ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ లహరి సినిమా ఛాన్స్ చేసే వయసే దాటుతుంది. కోర్టులో వేసింది క్లియర్ అయ్యే వరకే లహరి అందం అప్పుడు హీరోయిన్గా సరిపోదు అని. అందుకే జిక్కీ అలా ప్లాన్ చేశాడు. లహరి లాంటి మనిషిని ఆమె మాటలతో జై కొట్టినట్టు ఉండాలి. దానివల్ల ఏమవుతుందో చెప్తాడు. ఎలా అంటే నువ్వు చీర కట్టి ఉంటే ఆదిత్య ఎప్పుడో పడిపోయేటోడు అనే చెప్పటం. అలా లేట్ చేశావు అన్న ఒక్క మాట అనగానే లహరి తనంతట తానే వెళ్ళి చీర కట్టుకొని వచ్చింది. అలా లహరిని ట్రీట్ చేస్తాడు. జిక్కీ లహరితో పరిచయంలో ఆమె దరిదాపుగా ఆమె వ్యక్తిగతం కోల్పోయి శూర్పణ మాటలు ఎక్కువ అట్రాక్ట్ అయింది.
అర్థమైంది. అందుకే జిక్కి నా మాటకు అట్రాక్ట్ చేసుకొని తనంతట తాను రంగుల ప్రపంచం నుంచి బయటికి వచ్చి తానేమి కోల్పోతుందో చెప్పాలి అన్నట్టు జిక్కి లహరితో ఉంటున్నాడు. జిక్కి చీరతో లహరిని చూసి చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. వెంటనే లేచాడు. లహరి చెయ్యి పట్టుకొని బెడ్రూంలోకి గుంజి బోల్టు పెట్టేశాడు. జిక్కి లహరితో చూశావుగా, అలంకరణలో ఏముంటుంది అన్నావు. ప్రవరాక్యుడు లాంటి ఆదిత్య అలా నిన్ను చూడగానే అంటే అని అన్నాడు. లహరి పొగరుగా, నా అందం అటువంటిది మరి అంటుంటే, జిక్కి నీ అందానికి ఇంకా చాలా జోడిస్తేనే ప్రవరాక్యులు నీకేసి చూస్తారు, పొగరెక్కిన పోట్ల గిత్తలు నీకేసి చూస్తారు అంటూ లహరి వీక్ పాయింట్పై చెయ్యి వేశాడు. లహరి ఏంటి పొద్దున్నే అన్నది. జిక్కి అందాన్ని ఆరాధించని జన్మ వ్యర్థమని నా మనసు గోల పెడుతుంది అంటూ లహరిని మాయ చేసి ఆమె అందాల విందుని ఆరగించేశాడు. లహరి జిక్కి పొగడ్తలకు, జిక్కి అందానికి ఆమె అందాల విందు అద్భుతంగా వడ్డించింది. కోరి వడ్డిస్తుంటే జిక్కీలో పొగరు పోట్లగిత్త అయినది. ఇద్దరి మధ్య ఉన్న విరహము మోహంగా మారి సుఖతీరాల అంచులు చేరి సుఖించి సొమ్మసిల్లిన వేళ మైథిలి పంపిన ఫొటోసు లహరి సెల్లికి టింగ్ 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 అని వచ్చేస్తున్నాయి. లహరికి ఒంట్లో ఏ రసము పనిచేయక నీరసం ఎక్కువయ్యి సెల్లుని చూడలేక చూసింది. ఒక్కసారిగా బాడీలో అన్ని పార్ట్స్ టెన్షన్తో యాక్టివేట్ అయ్యి లేచి కూర్చొని సెల్లు వదిలేసింది. జిక్కి వాష్రూమ్ నుంచి వస్తూ ఏమైంది అన్నాడు. లహరికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అలానే సైలెంట్గా ఉంటే జిక్కి సెల్లు తీసి చూశాడు. సెల్లు చూస్తూ లహరిని ఎవరు వీళ్ళంతా అని అడిగాడు. జిక్కి పరీక్షగా చూస్తూ లహరి మెడలో తాళి చూసి, ఆ తాళి నీకు ఆదిత్య కట్టలేదా అని అన్నాడు. లహరి మౌనంగా ఉంటే జిక్కి, చూడు లహరి, డాక్టర్ దగ్గర రోగము దాచకూడదు, లాయర్ దగ్గర నిజాలు దాచకూడదు. నాకు తెలియని గతం, నాకు తెలియనిది ఏదో ఉంది. అందుకే మైథిలి అంత కాన్ఫిడెంట్గా కోర్టు మెట్లు కూడా ఎక్కను, నీ చేతనే కేసు రిటర్న్ చేపిస్తా అన్నది అని జిక్కి లహరి కళ్ళల్లోకి చూస్తే, లహరి, ఆ తాళి ఆదిత్య కట్టలేదు, అది రామ్ వాళ్ళ అమ్మది అనగానే, జిక్కి, రామ్ ఎవరు? వాళ్ళమ్మ తాళి నీ దగ్గర ఎందుకు ఉంది? లహరికి ఇటు జిక్కి వేసే ప్రశ్నలు, అసలు మైథిలికి రామ్ ఎలా తెలుసు? ఈ టెన్షన్తో ఏమీ సమాధానం చెప్పలేక వాష్రూంలోకి పోయి షవర్ కింద కూర్చుంది. పైనుండి చల్లగా వాటర్ పడుతున్నా ఆమెకు చెమటలు, గుండెలో భయం మాత్రం ఆగటం లేదు. అంత చల్లని వాతావరణంలో కూడా చెమటలు వాటర్లో కలిసిపోతున్నాయి. లహరి చాలాసేపటి తర్వాత ఎన్నో ఆలోచనల మధ్య బయటికి వచ్చింది. జిక్కి ఏమి అడుగుతున్నా కానీ పట్టించుకోకుండా మైథిలికి ఫోన్ చేస్తుంది. మైథిలి, విక్రమాదిత్య ఇద్దరు ఆఫీస్కి వెళ్ళారు. మైథిలి రఘుతో మాట్లాడి ఆదిత్యతో లిఫ్ట్లో వస్తుంది. ఆదిత్య ఏకాంతం కోసం చూస్తున్నాడు. క్యాబిన్లోకి వెళ్ళాక మైథిలి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది అని లిఫ్ట్లో ఎవరూ లేరు కదా. మైథిలి ఆనందాన్ని చూసి ఆదిత్య ఈడు కోడెనాగుల బుసలు కొట్టి, అస్సలే 5 సంవత్సరాల దాహం ఒక్క రాత్రికి ఎలా తీరుతుంది? మళ్ళీ రాత్రి వరకు ఆగాలి. కనీసం మైథిలి టచ్ చేసి ఒక ముద్దు ఆస్వాదించకపోతే ఈరోజు అతని పని సాగదు అని లిఫ్ట్ రన్ అవుతుంటే మధ్యలో ఆపేసి మైథిలిని అమాంతంగా తనపై లాక్కొని మైథిలి కళ్ళల్లోకి చూశాడు. మైథిలి వెంటనే ఆదిత్య పెదవులు అందుకోగానే అతనే లాక్కోవాలి అనుకున్న వాటికి మైథిలి ఇస్తుంటే మైమరచి అతని చేతులు ఆమె చీరలో నుంచి ఏ అచ్చదనము లేని నడుము మడతల్లో చేరి నాట్యం చేస్తూ అక్కడ టచ్ను ఫీల్ అవుతూ ఆ ముద్దును కొనసాగిస్తూ మైథిలిని అలానే లిఫ్ట్కు ఆనిచ్చేసి ఆదిత్య మొత్తంగా మైథిలిని టాప్ టు బాటాన్ని ఆదిత్య టాప్ టు బాటంతో టచ్ చేస్తూ తీయగా సాగిపోతున్న ముద్దుకు భంగం కలిగిస్తూ లహరి ఫోన్ చేస్తుంది.
ఫోన్ శబ్దం అవుతున్న ఆదిత్య మైథిలిని వదలకపోతే మైథిలి మెల్లిగా ఆ సెల్లుని అలానే చూసింది. లహరి నుంచి చూసి ఆమె పెదవులు ఆదిత్య పెదవుల కింద నలిగిపోతున్నా ఇంకా ఆ పెదవుల్లో చిరునవ్వు చేరి ఎక్కువ అమృతాన్ని ఇస్తుంటే దాన్ని మొత్తంగా ఆదిత్య లాగేస్తున్నాడు. మైథిలి ఫోన్ సైలెంట్లో పెట్టేసింది. ఆదిత్య దాహం తీరేదాకా అతనికి సహకరించింది. ఆదిత్య మైథిలి పెదవులు వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామే అన్నాడు. మైథిలి నవ్వుతూ, ఆ మాత్రం దానికి ఆఫీస్కి రావటం ఎందుకు? అర్జెంటు వర్క్ ఉందని మీరే కదా తీసుకువచ్చింది అన్నది. ఆదిత్యకు మెంటలు వచ్చి, చిని అమ్మ జీవితం, ఇలాంటి పరిస్థితిలో వర్క్ చేయాలా అని ఏడుపు ముఖం పెట్టి అర్జెంటు వర్క్ గుర్తొచ్చి లిఫ్ట్ ఆన్ చేశాడు. మైథిలి ఆదిత్యాన్ని చూస్తూ నవ్వుకుంటూ అతని వెనక వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుని అప్పుడు సెల్ ఆన్ చేసింది. అప్పటికి లహరి ఒక 20 సార్లకి చేసింది. ఆమె టెన్షన్ అటువంటిది. ఆమె టెన్షన్ పడుతుంటే జిక్కి సైలెంట్గా చూస్తూ ఏమి అడిగినా చెప్పటం లేదు. ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా ఉన్నాడు. ఆమె టెన్షన్ని ఎంజాయ్ చేస్తూ సిగరెట్ తాగుతూ స్టైల్గా రింగులు ఊదుతూ లహరిని చూస్తున్నాడు. మైథిలి లిఫ్ట్ చేయగానే లహరి, హలో మైథిలి, ఏంటి ఆ ఫొటోసు అని అమాయకంగా అన్నది. మైథిలి, అవి ఏంటంటేను, నీ మెడలో తాళి బాగుంది, అది ఎక్కడో చూశాను అని గ్యాలరీ వెతికితే అందులో మా ఫ్రెండు మదర్ది అలానే ఉంది అని, నీది అదే మోడల్ అని చెప్పటానికి పెట్టాను అన్నది. లహరి చెమటలు తుడుచుకుంటూ, మీ ఫ్రెండ్ ఎవరు అన్నది. మైథిలి, రామ్ తమ్ముడు క్రిష్ నాకు ఫ్రెండు. ఆ తాళి రామ్ దగ్గర ఉండేదట. రామ్ లేడు, తాళి లేదు. తాళి నీ దగ్గర ఉంది కదా, రామ్ నీకేమైనా తెలిసేమో అని అడగమన్నాడు అని మెల్లిగా చెప్పింది. లహరి, నాకు రామ్ ఎవరో తెలియదు, క్రిషు తెలియదు. తాళి వాళ్ళదే కావచ్చు కానీ నాకు ఇది ఎవరూ ఇవ్వలేదు, దొరికింది, నిజం మైథిలి అని అన్నది. మైథిలి, ఏమోనమ్మా, దొరికిందో, రామ్ నీకిచ్చాడో, రామ్ ఏమయ్యాడో, నువ్వు నిజం చెప్తున్నావో లేదో నేనెలా నమ్మను? నా మొగుడు చేత తాళి కట్టించుకున్న నన్నే నా మొగుడికి కీపుని చేశావు, నిన్నెలా నమ్మేది? ఒక్కసారి క్రిష్ చేత నువ్వు నిన్న స్టేషన్లో కేసు పెట్టావే, అతని దగ్గరే క్రిష్ పెడతాను అంటే పేపర్స్ రెడీ చేస్తున్నాను లహరి అంటుంటే లహరి గుండె గుటుక్కుమని, మైథిలి వాళ్ళ తాళి వాళ్ళకి ఇచ్చేస్తా, నాకు దొరికిందని చెప్పాను కదా, ఇంకా కేసులేమిటి ఎందుకు అన్నది. మైథిలి, మరి నువ్వు కూడా విక్రమాదిత్య నుంచి పోరాడకుండా మధ్యలో నన్నెందుకు ఇరికించావు? నీ కేసుకి నన్ను కీప్గా నిరూపిస్తే నీ కేసు ఎలా స్ట్రాంగ్ అవుతుందో, నా కేసుకు తాళి నుంచి రామ్ వరకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే నాకు ఏదైనా లాభం దొరుకుతుంది కదా అన్నది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.